నా వందనాలండి. కుటుంబం కట్టుకునేది ఎవరనంటే స్త్రీ, తల్లి. ఆవిడే జాగ్రత్తగా తన కుటుంబాన్ని ఎన్నో సంవత్సరాలు బట్టి వాక్యం వింటున్నారు కాబట్టి వాక్యం ద్వారా తన కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత దేవుడు తల్లికి అప్పగించాడు. ఆ అప్పగించిన బాధ్యతను నెరవేరిస్తే కనుక ఆ కుటుంబాలు ప్రతి కుటుంబంలోని తల్లి కూడా సరిగా చక్కగా బాధ్యత నిర్వర్తిస్తే కనుక ఆ కుటుంబము ఎంతగానో ఆశీర్వదించబడుతుందండి. చాలామంది క్రైస్తవ కుటుంబాలు మనం కొన్ని చూసినప్పుడు ఆ కుటుంబాలు ఎలాగ విచ్ఛిన్నమైపోయాయో మీ అందరికీ తెలుసు. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మనం తెలుస్తూ ఉంటాయి విషయాలు. అంటే వారి యొక్క కుటుంబ జీవితాలు అలా విచ్ఛిన్నమైపోతే కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం లేకపోవటం వల్ల చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. క్రైస్తవ కుటుంబాలు మరీ ముఖ్యంగా. అలా విచ్ఛిన్నం కాకుండా మా కుటుంబం కూడా చిన్న పరలోకం వలె మా కుటుంబం కూడా ఉండాలి అని కోరుకుంటే కనుక తప్పనిసరిగా ప్రతి తల్లి కూడా ఈరోజు వాక్యం మనం దైవజనులు జెరమయ్య గారి ద్వారా విన్నాం కాబట్టి ఆ వాక్యం అనుసారంగా ప్రతి కుటుంబము కూడా కట్టుకోవాలని నిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.